చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనంతపురంలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. మత్తులో అమాయకులు మహిళల మీద దాడులు చేస్తుంది ఈ ముఠా. దొంగతనాలు దౌర్జన్యాలకు తెగబడుతోంది. చరణ్ సాయి అండ్ గ్యాంగ్ పోలీస్ స్టేషన్ ముందే రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అంటూ వీడియోలు కూడా చేసింది ఈ ముఠా. సోషల్ మీడియాలో గంజాయి ముఠా ఆగడాలు వైరల్ అయిపోతున్నాయి. 3 యువకులను కూడా అరెస్ట్ చేశారు. మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి ఆ 3 కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అక్కడ మహిళలు రోడ్డు మీదకి రావాలంటే ఆ గంజాయి ముఠా ఏం చేస్తుందని ఒక భయంతో బతుకుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం ఈ గంజాయి ముఠా వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితుంది. యువత పూర్తిగా పక్కదారి పడుతోంది. చెడు వ్యసనాలకు బానిసై అక్కడ కొంతమంది ముఠాగా ఏర్పడి రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఎంతకైనా బరిదిగిస్తున్నారు. హీరోలా ఫీల్ అయిపోతున్నారు. వీడియోలు తీస్తున్నారు. అది కూడా గంజాయి మత్తుతో. వాటితో జనాల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఓ గంజాయి ముఠా ఓవర్ యాక్షన్ చేసింది. గంజాయి మద్య మత్తులో ఒక యువకుడిని విచక్షణ రహితంగా 2 యువకులు కొట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే కాకుండా అనంతపురం పోలీస్ స్టేషన్ ముందు కూడా రచ్చరచ్చ చేశారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపూరు, ఇది వాళ్ళ డైలాగు. ఇష్టం వచ్చినట్టుగా రీల్స్ చేయటం, ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయటం, గంజాయి మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ దొంగల ముఠాను, ఆ గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది. ఆ 3 యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉమానగర్కు చెందిన చరణ్ సాయి అనే యువకుడు గంజాయికి బానిస అయిపోయాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. హీరోలా ఫీల్ అయిపోతూ డైలాగులు చెప్తూ రీల్స్ చెప్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకుల్ని కొడుతున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ మీద దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితుంది. అసలు ఒక్కసారి ఆ వీడియో ఒకసారి విందాం. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంటు. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంటు. అది ఆ డైలాగ్ చూడండి. దమ్ముంటే పట్టుకోరా షికావత్ అంట. పుష్ప సినిమాలో డైలాగుల్ని రీల్స్ రూపంలో, అది కూడా పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి, అంటే గంజాయి మత్తులో, ఆ మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ అక్కడ పోలీస్ స్టేషన్లకే ముందుకే వచ్చి పోలీసులకే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితుంది. అంటే వాళ్ళు ఆ మత్తులో ఎలా ఊగిపోతున్నారు చూడండి. అంటే మద్యాన్ని సేవించి లేదంటే గంజాయి తీసుకుని పోలీసుల ముందుకే వచ్చి, స్టేషన్ ముందుకే వచ్చి, ఇక మనల్ని ఎవడే ఉంటాడు, మనదే ఈ రాజ్యం అంతా, ఎవడొచ్చినా వాడి మీద దాడి చేస్తా, అది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక ముఠా ఈ గంజాయి మత్తులో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి పోలీసులు ఎట్టకేలకు వాళ్ళని పట్టుకున్నారు. విజువల్స్లో మనం ఒక స్క్రీన్లో ఒక బాక్స్లో మీరు చూస్తున్నారు. ఒక యువకుడిని ఏ విధంగా కొడుతున్నారో చూడండి. అక్కడ ఒక యువకుడిని కొడుతూ ఇష్టం వచ్చినగా దాడి చేస్తూ దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం. మేము హీరోలం, మేము గొప్పవాళ్ళం, మా మీదకి ఎవరు వస్తారో రండిరా, ఇది వాళ్ళ డైలాగులు. ఈ పుష్ప సినిమా డైలాగుల్ని అక్కడ మాట్లాడుతూ పుష్ప సినిమా డైలాగులతో పోలీస్ స్టేషన్ మీదే, అక్కడ పోలీస్ స్టేషన్ ముందుకే వచ్చి మత్తులో ఇష్టారీతన ప్రవర్తిస్తున్నటువంటి ఈ ముఠాను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి ముఠా ఆగడాలు అనేవి పెరిగిపోతున్నాయండి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. గత వైసీపీ హయాంలో కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా గంజాయి ముఠా విపరీత వికృత చేష్టలు చేసినటువంటి పరిస్థితుంది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ గంజాయి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలి, ఈ గంజాయి ఎవరైతే సరఫరా చేస్తున్నారో, ఎవరైతే తయారు చేస్తున్నారో, ఎవరైతే గంజాయి తీసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి రౌడీ మూకలు, గూండా ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికడతామని చెప్పి అప్పుడే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని అరికట్టే ఆ కార్యక్రమాన్ని చాలా వేగంగా తీసుకుపోతున్నారు, బలంగా తీసుకుపోతున్నారు. అయినా అక్కడక్కడ ఈ గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నటువంటి రౌడీ మూకను కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ చేపట్టారు. ఎక్కడైతే ఈ గంజాయి ముఠా దాడులు చేస్తుందో, ఎక్కడైతే ముఖ్యంగా అనంతపూర్లో ఇక్కడ గంజాయి సేవించి మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అక్కడ దారిలో నిలబడి వచ్చిపోయే వాళ్ళని కామెంట్లు చేస్తూ ఉన్నారు, మీదకు వస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి వెళ్ళడంతో వాళ్ళు ఆ గంజాయి ముఠాను పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసినటువంటి పరిస్థితి. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ అమాయకుల మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు.
కాలర్ పట్టుకొని చొక్కా పట్టుకొని ఏ విధంగా కొడతా ఉన్నారు మనం ఆ విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మమ్మల్ని వదిలేయండి, ఎందుకు కొడుతున్నారు, ఈ విధంగా చేస్తే మీకు మంచిగా ఉండదు, బాగుండదు, మేము పోలీసులు కంప్లైంట్ చేస్తున్నాం, చెప్పుకోపో, ఎవరికి చెప్పుకుంటావు పో, మా మీదకి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా పోలీసులు, మా దగ్గరకు వస్తారా, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అమాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారనేది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు చూడొచ్చు. ముఖ్యంగా ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు యువకులు, వాళ్ళు పని పాట లేకుండా గంజాయి సేవిస్తూ మద్యం సేవిస్తూ పెద్ద ఎత్తున అక్కడ ఒక రౌడీ రాజ్యంగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విజువల్స్లో మనం చూస్తున్నాం, పోలీస్ స్టేషన్ ముందే వచ్చి ఏ విధంగా డైలాగులు చెప్తున్నాడు ఒక్కసారి వినండి. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంటు. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంటు. చెడు వ్యసనాలకు బానిసైపోయి ఈ విధంగా దారుణాలకు తెగబడుతున్నాడు, బానిసలయ్యి ఏ విధంగా రెచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఈ విధంగా మద్యం సేవించి లేదంటే గంజాయి మత్తులో ఉండిపోయి ఇష్టారీతిన మనం డైలాగులు చెప్తే మనల్ని ధైర్యవంతులు అనుకుంటారు, మనల్ని గొప్పోళ్ళు అనుకుంటారు, మనల్ని చూసి 10 మంది భయపడతారు. మనం ఇక రోడ్ల మీద ఇష్టారీతిన ఒక బిల్డప్ ఇచ్చుకుంటూ పోవచ్చు. ఇది ఇట్లా హీరోలాగా ఫీల్ అయిపోతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీన్ని గమనించినటువంటి కొంతమంది స్థానికులు అక్కడ నిలదీస్తే మీ పద్ధతి బాగాలేదు, మేము కంప్లైంట్ చేస్తామంటే లిటరల్గా రోడ్డు మీదే పడేసి కొట్టారండి. మహిళలను కూడా చూడకుండా ఇష్టారీతిన వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇక పోలీసులకు కంప్లైంట్ చేశారు, వీళ్ళ వీడియోలు కూడా పోలీసులకు ఇచ్చారు. సో దీంతో వాళ్ళ ఆట కట్టించారు పోలీసులు, 4 తగిలిచ్చి అరెస్ట్ చేసి లోపలికి వేశారు. గంజాయి మత్తు వదిలిన తర్వాత, వాళ్ళ మత్తు వదిలిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళ అరాచకం ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతా ఉంది. నిజంగా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, గతంలో మనం చాలా సందర్భాలు చూసాం. గంజాయి మత్తులో చిన్న పిల్లల్ని, వాళ్ళు మహిళల్ని, చిన్న పిల్లల్ని, చిన్న పాపల్ని, స్కూల్కి వెళ్తున్న పాపలను కూడా వాళ్ళు ఈ మత్తులో బహిరంగ ప్రదేశాలకు తీసుకుపోయి నిర్మానుష ప్రదేశాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనలు గతంలో మనం చూసాం. పోలీసులు అలాంటి కేసులు చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. గంజాయి మత్తు అనేది ఎలాంటి కరుడుగట్టిన నేరాలనైనా చేపిస్తుంది అనేది అర్థమైంది. ఎందుకంటే ఆ గంజాయి మత్తుకు సంబంధించి ఇన్సిడెంట్లు, ఆ ట్రాక్ రికార్డు, హిస్టరీ మొత్తం పోలీసులకు తెలుసు. కాబట్టి ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేయాలి, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం చాలా సీరియస్గా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ ఉంది. గంజాయి అసలు మార్కెట్లో ఎక్కడ దొరకకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటూ ఉంది. గంజాయి సాగు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆస్తుల్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇది చాలా ఫాస్ట్గా, వేగంగా, బలంగా ఒక పక్క జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి గంజాయి ముఠాలు కనిపిస్తూనే ఉన్నాయి. గంజాయి సేవిస్తూ గంజాయి మత్తులో మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ వెధవల్ని ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఇలాంటి ఉదంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. సో డెఫినెట్గా పోలీసులు ఈ ముగ్గురి ముఠాను అరెస్ట్ చేశారు, ప్రస్తుతం జైల్లో వేశారు. ఇంకా ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సీరియస్గా పనిచేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ విజువల్స్లో చూస్తే ఎంత దారుణానికి తెగబడ్డారు చూడండి. రోడ్డు మీద పోయేటువంటి అమాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా కొడతా ఉన్నారు. వాళ్ళు ఎదురు తిరిగితే కింద నేలకేసి కాల్తో తన్ని చొక్కా పట్టుకుని లాగి ఈ విధంగా రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ ఆట కట్టిస్తూ ఉన్నారు పోలీసులు. వీళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కూడా జరుగుతున్నాయి. గంజాయి సాగు ఎక్కడ జరుగుతుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం ఏంటి, డ్రోన్ కెమెరాలని పంపించి కూడా గంజాయి సాగు ఎవరైనా చేస్తుంటే కూడా ఆ పంటని ధ్వంసం చేయడమే కాదు, వాళ్ళ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకుని చాలా కఠినంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఈ గంజాయి ముఠాను చూస్తుంటే ప్రజలు భయపడిపోతున్నారు. మళ్ళీ ఆ ముఠాలు ఎక్కడ తెగబడతాయో, వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే కక్షగట్టుకుని ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఎవరైతే గతంలో వాళ్ళు దాడి చేశారో వాళ్ళ మీద మళ్ళీ దాడులకు తెగబడతారా అని చెప్పి అనంతపురంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా భయపడిపోతున్నారు. సో పోలీసులు వాళ్ళకి అభయం ఇస్తున్నారు. ఇలాంటి గంజాయి మత్తులో విపరీతంగా ఒక కర్కశంగా బిహేవ్ చేసే వాళ్ళకి వాళ్ళ తాట తీస్తాం, మళ్ళీ వాళ్ళు రౌడీ మూకల్లాగా బిహేవ్ చేయకుండా చాలా కఠినంగా వ్యవహరిస్తాం, కఠినమైన సెక్షన్లో కూడా మోపి వాళ్ళు బయటకు రాకుండా తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా అభయమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ యువత అండి,
వాళ్ళకి పట్టుమని 20 నుంచి 25 సంవత్సరాలు కూడా ఉండవు. వాళ్ళు గంజాయి మత్తులో ఒకవైపు ఒకటి సిగరెట్ తాగుతూ ఉంటాడు, పొగ వదులుతూ ఉంటాడు, గంజాయి సేవిస్తూ ఉంటాడు. పిచ్చెక్కి మదమెక్కి రౌడీ వెధవల్లాగే ఎట్లా బిహేవ్ చేశారో కూడా మనకు కనిపిస్తుంది. అమాయకుల మీద దాడులు చేస్తారు. వాళ్ళ మానవులు వాళ్ళ పనులు చేసుకుంటూ రోడ్ల మీద పోతూ ఉంటే ఆపి మరి ఎక్కడరా నువ్వు, ఏ ఊరు అనేది, ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఏ కాలనీరు అనేది, ఏం చేస్తుంటారో నువ్వు, నమస్తే పెట్టు. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం అనంతపురం నుంచి తీసుకుంటుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా సుమన్ టీవీ ప్రతినిధుల్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళ ఆగడాలు, వాళ్ళ మితిమీరినటువంటి చేష్టలు, వాళ్ళ రౌడీ పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు. గంజాయి మత్తులో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు హీరోలుగా చెప్పుకుంటూ రోడ్ల మీద కాలరగేసుకుంటూ తిరుగుతూ మహిళల మీద దాడి చేస్తారా? అమాయకుల మీద దాడి చేస్తారా? చొక్కా పట్టుకుని ఈడ్చి కింద నేలకేసి కొడతారా? సో వాళ్ళ కఠినంగా వ్యవహరించాలి. మళ్ళీ వాళ్ళు బయటకు వస్తే సాధారణంగా మనలాగా మంచిగా బతికే విధంగా ఉండాలి. లేదంటే కనుక ఇక జీవితంలో బయటకు రాకుండా కఠినంగా వ్యవహరించండి అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒక పోరాటమే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మహిళలైతే లిటరల్గా వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ గంజాయి బ్యాచ్కి సంబంధించిన అక్కడ వాళ్ళ మీద కేసు నమోదైందో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఈ విధంగా ఇంత దారుణంగా ట్రీట్ చేశారు, మేము రోడ్డు మీద పోతుంటే ఈ విధంగా కామెంట్ చేశారు, మేము మా పనులు మేము చేసుకుంటుంటే మమ్మల్ని ఆపి మరి చాలా అసభ్య పదజాలంతో దూషిస్తూ సినిమా డైలాగులు చెప్తా ఉన్నారు, వీళ్ళ ఆట కట్టించండి అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నేరుగా అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగా వచ్చి, ఎంత ధైర్యం చూడండి, గంజాయి మత్తు ఎంత ధైర్యంగా నేరాలు చేపిస్తుందో చూడండి. పోలీస్ స్టేషన్ ముందు వచ్చి వెహికల్ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని పుష్ప సినిమా డైలాగులు చెప్తా ఉన్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని పోలీసులకే సవాల్ విసురుతూ ఉన్నాడు.